కృష్ణ అప్పట్లో ఎట్లున్నాయి పరిస్థితులు ఇప్పుడు ఎట్లున్నాయని అడిగిండే. అయితే అన్న నేను 1994లో సర్టిఫికేట్ తీసుకున్నాను ఎస్సీది. గ్రూప్ సిలో ఇచ్చారు అప్పుడు కూడా 1994లో. ఇప్పుడు 2005 అన్న. ఏం మారింది అని అంటే ప్రభుత్వాలు మారినాయి తప్ప మళ్ళీ అప్పుడు ఎట్లయితే అప్పుడు బాధలు పడ్డామో ఇప్పుడు కూడా కాస్ట్ సర్టిఫికేట్ల గురించి అట్లనే బాధలు పడుతున్నాం. ఉదాహరణకి ఇప్పుడు నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా రామాయంపేట, నిజామాబాద్ జిల్లా మల్కారము, రాకాసుపల్లి ఇట్లాంటి కొన్ని ఊర్లు తీసుకుంటానా కనీసం వాళ్ళకి ఇప్పుడు స్నానాలు చేయడానికి వాష్రూమ్లు ఏమన్నా చీరలు కట్టుకొని వాళ్ళు స్నానాలు చేస్తున్నారు అక్కడ. అట్లాంటి మమ్మల్ని తీసుకుపోయి ఎదుగుతున్న కులాల కింద మమ్మల్ని వేసేసారు సార్. అందులో ఎదిగిన కులాల ఎట్లా ఇప్పుడు ఇంకోటి అదే జంట నగరాల తీసుకుంటే మైలాడ్ దేవుపల్లి కావచ్చు, షాపూర్ కావచ్చు, లక్ష్మిగూడ కావచ్చు, ఇట్లా కొన్ని. అలాగే మీ జాతీయ కార్యాలయం ఉన్న పార్షగుట్ట వెనకాల కూడా ఇట్లా ఉన్న మహిళలందరూ కూడా పాత బట్టలు వ్యాపారం చేస్తారు సార్. హైటెక్ యుగాన కూడా పాత బట్టల మూటలు నెత్తి కింద మూటలైపోయి ఇప్పటికి మేము అలాంటి జీవనం కొనసాగిస్తున్నాం సార్. వాళ్ళు ఇప్పుడు కూడా మేము ఎదిగినాం అనే దాంట్లో వేసి సార్. ఇది చాలా విచారకరం. దీనిపైన మీరు స్పందించాలని నా యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నాను సార్. రావుల శ్రీన్ గారు ఒక 2 నిమిషాలలో. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అన్నగారికి టైం లేదు కాబట్టి పేర్లు చెప్పడం జరుగుతలేదు. వేదిక ముందున్నటువంటి ఓలియదాసరి బంధుమిత్రులందరికీ ఉద్యమ వందనాలు. అన్న, మేము ఆర్జీ పెట్టుకునేది ఏంటంటే మా స్థితిగతులు మీకు చెప్పాలి కాబట్టి మేము అదే చెప్తున్నామన్నా. ఇప్పటికి కూడా మిత్రులందరూ చాలా వరకు చెప్పారు. మీరు 2014లో ఒక పెద్ద భారీ బహిరంగ సభలో ఒక ప్రెస్ మీట్లో ఒక మాట ఇచ్చారన్న. ఆ మాట కట్టుబడి ఈరోజు కూడా మా వెన్నంటి తమ్ముడు మీకు అన్యాయం జరుగుతుందని అదే దిశగా వచ్చారు అన్న. ఆ ఒక్క మాట మీకు గుర్తు చేయదలుచుకున్నాను నేను. మాలలకు మాదిగలకు పంచాయతీ అయితే నేను మాదిగల పక్షాన ఉంటాను. అలాగే మాదిగలకు, ఉపకులాలకు, మాలలకు పంచాయతీ అయితే నేను ఉపకులాల పక్షాన ఉంటానని 2014లో మీరు అనడం జరిగింది. అదే ప్రకారంగా మీ మాట నిలబెట్టుకోవడానికి మాతోటి కలిసి వచ్చింది. మేము మీ వెన్నంటి మీ అడుగుజాడలో నడిచామన్నా. ఇప్పటి వరకు మాకు ఉద్యమాలు నేర్పింది మీరే. ఈరోజు ప్రభుత్వం పైన ఉద్యమానికి కూడా మేము అందరం సిద్ధం కావడానికి రెడీగా ఉన్నామన్నా. ఎందుకంటే మాకు ఈ రోజుకు కూడా ఎక్కడ కూడా స్థిర నివాసాలు చాలా తక్కువ మందికి ఉంటాయన్నా. మిగతా కులాలతో పోల్చుకుంటే మా ఒక్క ఓలియదాసరికే చాలా తక్కువ నివాసాలు ఉంటాయనేది మేము చెప్పదలుచుకున్నాం. మేము మైగ్రేటెడ్ ఫ్యామిలీ, ఒక స్థానం నుంచి ఇంకో స్థానం. ఆ దిశగానే మాకు 2011లో అన్యాయం జరిగిందన్న. అందరూ కూడా అందుబాటులో లేక వాళ్ళ జనాభా లెక్కలలో వాళ్ళ లెక్కలు రాయించుకోలేకపోయారన్నా. మాది 8,000 కాదన్నా, మినిమంగా 1,00,000 పైచీలుకుగా ఉంటుంది మా జనాభా. ఒక్క జిల్లా జనాభా కూడా కాదన్నా. అది ఈ హైదరాబాద్ జనాభా చూసుకుంటే మినిమంగా 20,000కు పైన జనాభా ఉంటుందన్నా. కాబట్టి మమ్మల్ని ఆ దిశగా చూసి మమ్మల్ని ఎట్టి పరిస్థితిలో సి గ్రూపులు ఉంచొద్దన్నా. అత్యధికంగా 30 సంవత్సరాల పోరాటం చేస్తున్న మీరు మాకు మాలలతోటి గిట్టదు, మేము మాలలతోటి తట్టుకోలేమనే నినాదాన్ని ముందుకు పట్టుకొని తీసుకొని పోతున్న ఈ తరుణంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్న వాళ్ళ తోటి మేము తట్టుకోలేమన్నా. దయచేసి మాకు మీరు ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం మా తరపు నుంచి ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేసడమే కాదు, ప్రభుత్వాన్ని మెడలు వంచి మమ్మల్ని ఏ గ్రూపులో ఫస్ట్ 1 గ్రూపులో చేర్చాలనేది మా ముఖ్యమైన డిమాండ్ అన్న. దీన్ని ఇంకా ఎక్కడ కూడా మేము తగ్గేది లేదు. ఆ దిశగా మాకు రాకుంటే మేము ప్రాణార్పణకు కూడా
సిద్ధంగా ఉన్నామనేది ఈ సభాముఖంగా గవర్నమెంట్ కానీ మీ ముందట కానీ ఈ రిఫరెండం పెడుతున్నామన్నా అది ముందుండి మీ భుజస్కంధాలపైన వేసుకొని మేము వెనుక నడుస్తామని చెప్పి మీకు ఈ ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాం. దయచేసి మా అందరికీ ఓలేదాసర్లకి మీరే నవయుగ అంబేద్కర్గా ఉండాలనేది మా ఆకాంక్ష అన్న. అది కూడా మా అందరి ఆలోచన. అదే విధానంలో మేమంతా నడుస్తున్నామన్నా. జై భీమ్, జై ఓలేదాసరి, జై జై ఓలేదాసరి, జై మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం. వచ్చిన మందకృష్ణ మాదిగ అన్న గారికి నా ఉద్యమాభినందనలు. అన్న, కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడిన సమాజం నుండి మన కులం పేరు మన హక్కుల కోసం పోరాటం చేయడానికి ముందుకు తీసుకొచ్చిన ఉపకులాలకు మీరు వెన్నుదన్ను ఉన్నారు. మేము కూడా మాకు సాయం ఎంతేంత వరకు మీరు చేపట్టిన ప్రతి ఉద్యమంలో మా ఎంత కృషి చేశాం. ఆమరణ దీక్ష అయింది, వికలాంగుల కోసం పోరాటం చేసినా కానీ, గుండె జబ్బుల పిల్లల కోసం పోరాటం చేసినా కానీ, మన హక్కుల కోసము అలాగే సమాజం కోసం చేసిన ప్రతి ఉద్యమంలో మా ఓలేదాసుల పాత్ర కూడా ఉంది. ఇప్పుడు జరుగుతుంది చాలా అన్యాయం అన్న. మమ్మల్ని గ్రూప్ 3లో వారేసారు. వాళ్ళ మీదనే మీరు ఆ పోరాటంలో గెలవడానికి 30 సంవత్సరాలు పట్టింది. మేము ఎంత దాంట్లో మేము వాళ్ళ పైన గెలవలేం కాబట్టి పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని గ్రూప్ 1లో చేయడానికి మీ కృషి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న అక్కడ కొంచెం కూర్చోండి అన్న. అయితే ఇప్పుడు మహిళా అధ్యక్షురాలు మన పద్మక్క గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. మాకున్న ఒక మహిళ ఆమె. అయితే ఇప్పుడు మన గౌరవ అధ్యక్షులు టంపం వీరేష్ గారు రెండు స్వీట్ అండ్ షార్ట్ లో 2 ముక్కలు అన్నకు మన యొక్క నివేదికను ఇవ్వవలసిందిగా కోరడం జరుగుతుంది. సభాధ్యక్షుడు అన్న ఆర్ఎల్ రమేష్ అన్న గారికి, మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు అన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారికి, మరి మన నేతగాని వెంకటేష్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన మన ఉల్లిదాసరి కుల బంధువులకు అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అన్నగారు రాక చాలా సంతోషం. మందకృష్ణ అంటేనే తెలుగు రాష్ట్రాలు గజగజ వణికించే నాయకుడు ఎవరంటే అది మందకృష్ణ అన్న పేరు. అన్న డబ్బు కొట్టినా, లేకపోతే అన్న పాదయాత్రలు చేసినా, అన్న ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ప్రభుత్వాలు వణుకు పుట్టించే నాయకుడు మన మందకృష్ణ అన్న. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మన హోలిదాసర్లు మరి అన్న కిషన్ పాటలో నడుస్తూనే ఉన్నాం. మరి మందకృష్ణ గారు, మరి మేడి పాపన్న గారు, మన యాదకుల భాస్కర్ అన్న గారు, సుక్కపాక దేవన్న గారు, మరి అనేక ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నా కానీ అన్న పాటలో నడిచినాం, అన్న అడుగుజాలలో నడిచినాం. ఆనాటి నుండి ఈనాటి వరకు అన్న ఏ కార్యక్రమం చేపట్టినా మన వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఉంటాయని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నామన్నా. మాదొక 1,00,000 జనాభా అన్న. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా మా 1,00,000 జనాభాలో మా 25% 20,000 జనాభా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నామన్నా. దయచేసి మేము ఏం అడుగుతలేమన్నా, మేము వాళ్ళ బంగ్లాలు అడుగుతలేమో, వాళ్ళ బెంచి కార్లు అడుగుతలేమన్నా. మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని హృదయాసలను మమ్మల్ని గుర్తించండి. మేము కళాకారులము, మా యొక్క స్థితిగతులు ఇది, మా పరిస్థితులు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీ ఎమ్మెల్యేని అడుగుతలేము, ఎంపీ అడుగుతలేము, మేము ఒక కార్పొరేషన్ అడుగుతలేము, ఒక చైర్మన్ అడుగుతలేము. ఏది వచ్చినా కానీ మా ఎంఆర్పిఎస్ మన మాదిగలకి ఏరి, మా మాలా సోదరులకి ఏరి, మరి మన బీడబుడి రంగాలు ఉన్నాయి, మరి నేతగాని ఉన్నది, డక్కలి ఉంది, చిందు ఉంది, బైండ్ల ఉంది. కొన్ని కులాలు అయితే అన్న నిజంగా కనుమరుగైపోతా ఉన్నాయి. వాళ్ళు కనీసం ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ రాని పరిస్థితి ఉన్నది. దయచేసి అన్న గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి. మీరు సీఎంకి పోటీ చేసినా సరే మా మద్దతు మీకు కంపల్సరీ ఉంటుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామన్నా. మా పూర్తి ఏ త్యాగానికైనా సిద్ధమన్నా. మేము మా ఆత్మగౌరవం దెబ్బతీశారన్నా ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం వచ్చినా కనీసం మాకు సర్టిఫికేట్ మేము అడుగుతున్నాం, కుల సర్టిఫికేట్ ఎంఆర్ఓ ద్వారా అని చెప్పి ఎన్నోసార్లు వినతి పత్రాలు పెట్టుకున్నాం. కనీసం ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం ఇంత దురదృష్టకరమానా. మా పిల్లలు చదువుకోవట్లేరు, మాకు ఉద్యోగాలు అసలు లేవు,
మాకు పదవులు లేవు, మాకు ఒక సంపద లేదు, మాకు స్థితిగతులు లేవు. మీ ఎవరు చెప్పుకోవాలన్నా మాకు ఎవరో ఒకరు పెద్ద దిక్కు ఉండాలి కదా. మాకు పెద్ద దిక్కు లేకపోతే మా పరిస్థితి ఏంది? మాకు ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక చైర్మన్ లేడు, ఒక ఐఏఎస్ లేడు, ఒక ఐపీఎస్ లేడు, ఒక డాక్టర్ లేడు. రకరకాలుగా మేము ఇబ్బంది పడు. మా బాధ ఎవరు చెప్పుకోవాలి మేము చెప్పండి. ఎన్నిసార్లు ఎమ్మెల్యేలకు లెటర్లు ఇచ్చినా, ఎంపీలకు లెటర్లు ఇచ్చినా, మినిస్టర్లకు లెటర్ ఇచ్చినా మా గోల్డ్ పిలిపించుకునే నాయకులే లేడు. ఏదో తాడోపేడ తెచ్చుకుంటామన్నా మా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీతో పాటు మేము దేనికైనా సిద్ధానికి మా ఊళ్ళదాసలు ఇట్లా మంచి పౌరుషమైన నాయకులు ఉన్నారు. దేనికైనా రెడీ. మేము ఇట్లా మీ వెనకాల మీ లక్ష డబ్బులు కానీ, లక్ష గొంతుకలు కానీ మీ అడుగుతాలో మేము నడసామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ముగిస్తున్నామన్నా. జై ఊళ్ళదాసరి, జై భీమ్. ఊళ్ళదాసుల ఐక్యత, ఊళ్ళదాసుల ఐక్యత. మళ్ళీ రావాల్సి వచ్చిందంటే మనం ఏదైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో మనం అనుకున్న అడుగు ముందుకు రాకుండా వెనుకకే పడిపోతుంది అన్న ఒక బాధ. ఏ రోజైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఏదైతే ఎస్సీ వర్గాలని ఏర్పాటు చేసిండ్రో, ఏ ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత, బీసీకి ఎంత అని ఏదైతే మైనారిటీలు అయితే మనకు ఆల్రెడీ సపరేట్ గా చేసిన రాజ్యాంగము, ఎంతో మంది మహనీయులు కష్టపడ్డ త్యాగఫలం ఈ రోజు మనకు ఉన్న ఈ కొద్దిపాటి అవకాశాలు కూడా మన నుంచి లాకెళ్ళిపోతుంటే ఆ గడప గడపకొచ్చి ఓటు అడిగిన మహానుభావులు ఏదో మా పొట్టకుటి కూడా సహాయం అవుతారని ఓటేసిన ఆశ ఉండొచ్చేమో. ప్రతి మనిషికి ఒక ఆశ అనేది ఒక అవకాశంగా తీసుకుంటారు. ప్రతి మనిషి పుట్టినప్పుడు ఏదో ఒక స్థలంలో ఏదో ఒక విషయంలో బలహీనం అయిపోవడం సహజమే. కానీ ఆ బలహీనం అనేది మా జాతి పైనే, మా పైనే, మా బిడ్డల పైనే పడుతుంటే మేము చూసుకుంటూ ఉండలేకపోతున్నాము. కాబట్టి దయచేసి ఇప్పుడున్న ఆడపిల్లలు కూడా ఇప్పుడిప్పుడే ముందుకొచ్చి చదువుకోవడం, అన్ని రంగాల్లో ముందుకు రావడము, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ డాక్టర్లు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కావాలనుకుంటే ఒక రిజర్వేషన్ మా బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు పెట్టిన భిక్ష, అది మేము గెలుచుకోవాలనుకున్న ఆశ, దాన్ని కూడా ఈ రోజు లాకెళ్ళిపోతుంటే మేము ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇంకెవరు మాకున్నది? పొట్టగుటికి 4 మెతుకులు ఇచ్చి నీకేదో ఒక రోజుకు అన్నం పెట్టి ఓటు వేయించుకున్న మహానుభావులే జీవితాంతం పొట్టను కొట్టేస్తున్నామని చూస్తుంటే మటుగా మూడుకోలేము. అన్న సార్, కృష్ణన్న సార్, మాకు దయచేసి న్యాయం చేయండి. మా పిల్లలు ఎంతో మంది వెనుకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మాకు దయచేసి ఈ మాట్లాడడానికి అవకాశం కూడా చాలా తక్కువ ఉంది. మమ్మల్ని ఈ గ్రూప్ 1లో చేర్చండి. ఎంతో మంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు ఇప్పటికీ కూడా మా గుడిసెలు ఊరి బయటనే ఉన్నాయని గమనించండి. ఇప్పటికీ కూడా ఇల్లు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు లేదని, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు భూములు ఉండకూడదని ఎన్నెన్నో రాజకీయాలు చేస్తున్నారు. మా పైన రాజకీయం చేయకుండా మా కులానికి న్యాయం చేయాలని చెప్పి పెద్ద మనుషులుగా వచ్చిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుగా వేడుకుంటూ జై భీమ్, జై ఓలియాసరి. ఓలియాసరి సంక్షేమ సంఘాన్ని నాకు ఫోన్ చేసి, తమ్ముడు జాంగీర్, ఖచ్చితంగా మీ ఓలియాదాసరులకు న్యాయం చేకూర్చాలని అనుకుంటున్నావు కదా, నీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేకూర్స్తా. మీరందరూ ఏకదాటిపై వచ్చి ఇదే వేదిక మీద మీరందరూ కలిసి పనిచేస్తారని చెప్పి నాకు ఫోన్ చేయడం, స్వయంగా ఫోన్ చేయడం జరిగింది. దీనికి అనుకూలంగానే ఇవాళ 2 వర్గాలు కాదు, ఎన్ని వర్గాలు అయినా కానీ ఎంఆర్పిఎస్ గా వాళ్ళు అన్ని వర్గాలు ఉన్నా కానీ ఏకతాటిపై వచ్చి అన్న ఏ విధంగా చెప్తేనే ఆ విధంగా జరుగుతుంది. ఈ రోజు నుంచి కూడా మన ఓలియాదాసరులు అన్ని వర్గాలు కానీ ఎక్కడెక్కడ ఏమున్నా కానీ కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఒకే వేదికపై అన్న సమక్షంలో కూర్చున్నాము. అన్న చెప్పిండు, ఓలియాదాసరులందరూ ఐక్యమత్యంగా ఉండాలి, మీ ఐక్యమత్యంకే మేము బలం. కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు, మీకు కూడా నేను సపోర్ట్ చేస్తా జాంగీర్ అని చెప్పి ఈ సమావేదిక అన్న నాకు ప్రత్యక్షంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి అన్న, ఓలియాదాసరుల సమస్య అతిపెద్ద సమస్య. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధృవీకరణ పత్రాలు కూడా కనీసం 20% మంది కూడా ఓలియాదాసరులకు లేవు. అది మీ అందరు తెలిసిన విషయమే. కానీ ఇక్కడి నుంచి ప్రతి విషయంలో ఎంఆర్ఓతో కానీ, ఆర్టీఓతో కానీ, కలెక్టర్తో కానీ ఏ సమస్య ఉన్నా మీకే చెప్తామన్నా. మీరే దానికి పరిష్కారం చేసి మా ఓలియాదాసరి కుల ధృవీకరణ పత్రాలు మీరే మాకు బాసు, అన్ని విధాలు మీరే గొప్ప నాయకులు. కాబట్టి తక్షణమే మాకు ఏ సమస్య లేకుండా మా అందు ఉంటే మీకు మేము 1,00,000 జనాభా ఓలియాదాసరులు అందరం మీ అందుంటాం. మీ పార్టీలను దూరం పెడతామన్నా, పార్టీలను దూరం పెట్టి మందకు స్నానం పెద్ద ఉంటామని చెప్పి ఈ సమావేదిక నుంచి మేము కోరుకుంటున్నాము. అన్న, ఇప్పుడు అత్యంత వెనుకబడి జాతులలో ఓలియాదాసరులు ఒకటే. ఈ 57 కులాల గురించి మాకు సంబంధం లేదన్నా. మాకు సంబంధించింది ఏంటంటే ఒకటి ఏ గ్రూపులో పెంచి మా జనాభా ప్రాతిపదికన ఏ గ్రూపులో పెంచి ఇప్పుడు జనాభా ప్రభుత్వం ఏమిచ్చిందన్న 8,432 మంది ఇచ్చింది. దయచేసి ఇదంతా తప్పుడు తడక జనాభా. మాకు దాదాపు ఒక్క జిల్లా నుంచి 5,000 మంది ఉంటే 30 జిల్లాలో ఎంత మంది ఉండాలన్నా మీరు ఒకసారి ఆలోచించుకోండి అన్న. ఇది మాకు ఏంటంటే మేము
గతంలో బయట కూర్చొని వ్యవహారం చేసినాం కాబట్టి మేము గ్రామాలలో పూర్తిగా సమాచారం లేదు కాబట్టి మేము ఊరు బయట సంచారదత్తమైన మేము కనీసం ఎవరికి పూర్తిగా ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డు లేవు, అన్ని విధాలు వెనుకబడి ఉన్నామన్న దయచేసి మీరందరూ ప్రత్యేకించి దృష్టి సారించి ఖచ్చితంగా దీని మీద మీరు ప్రభుత్వం తరపున మా తరపున ప్రభుత్వాన్ని కూడా మీ నివేదిక పంపి ఓలిదాసులకు సముచిత న్యాయం కల్పించాలని చెప్పి ఈ సభా ప్రాంగణం నుంచి తెలియజేస్తున్నాము. సకల ఓలిదాసుల ఐక్యత, సకల ఓలిదాసుల ఐక్యత, మందకృష్ణ మాదిగన్న నాయకత్వం, మందకృష్ణ మాదిగన్న నాయకత్వం, మందకృష్ణ మాదిగన్న నాయకత్వం. జై ఓలిదాసరి, జై ఓలిదాసరి. ధన్యవాదాలు. గ్రూపుల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా నినదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి హృదయపూర్వకమైన జైభీములు తెలియజేస్తా ఉన్నా. ఈ వేదికను పంచుకుంటున్న మిత్రులకు జైభీములు. ముఖ్యంగా ఒక్కడిగా బయలుదేరి అణగారిన వర్గాల వంతుగా నిలబడి ఈ దేశంలో ప్రతి మారుమూల పల్లెలో కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ, ఏ వర్గానికి అన్యాయం జరిగితే ఆ వర్గం వైపు నిలబడి, ముఖ్యంగా కేవలం మాదిగ జాతికి మాత్రమే కాదు, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పిన ప్రతి చోట తను ఉండి హక్కుల గొంతుగా నిలబడినటువంటి అభినవ అంబేద్కర్గా ఉన్నటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి జైభీములు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మీరంతా ఇక్కడికి రావడం, మీ న్యాయమైన డిమాండ్ను చెప్పే ప్రయత్నం చేయడం, ఈ క్రమం లోపల మీరు చాటుతున్న ఐక్యతకు సంతోషం వేస్తూ ఉన్నది. కానీ ఇవాళ ఏ వర్గం అయితే అన్యాయానికి గురవుతుందో, ఎవరికైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఇబ్బందిని తొలగించాల్సినటువంటి వాళ్ళు, ఆలోచించాల్సినటువంటి వాళ్ళు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, ఒక వర్గం చెప్పు చేతుల్లో నిలబడడమే ఇవాళ బాధాకరమైనటువంటి విషయం. మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఏం జరిగినా మంచిగా జరిగినట్టుగా, ఎవరు ఏ వైపు ఉన్నారు, ఎవరు ఏ వర్గం వైపు ఉన్నారనే విషయం కూడా మీకు అర్థమై ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. 30 ఏళ్ల పాటు తన సర్వస్వాన్ని త్యాగం చేసి నిలబడినటువంటి ఒక గొప్ప నాయకుడి అండ మనకు ఉన్నది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మీరు భయపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఒక పోరాట పటిమ కలిగినటువంటి నాయకుడు, కృషి పట్టుదలతో పాటు ఇప్పటి వరకు కూడా ఒక చైతన్యవంతమైనటువంటి ఉద్యమాల్ని దేశంలో నడిపించినటువంటి నాయకుడు మందకృష్ణ మనందరికీ అండగా ఉన్నాడు. అటు మాదిగ ఉపకులాలతో పాటు గొంతులేని అనేక వర్గాలతో పాటు మైనార్టీ వర్గాలకు కూడా ఆయన వెన్నుదన్నుగా నిలబడతా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఇక్కడ మనందరం కూర్చొని మాట్లాడుకోగలుగుతా ఉన్నాం. మిత్రులారా, మీరేం అధైర్యపడాల్సిన పని లేదు. ఎక్కడ అనుమానాలు, అపోహలకు పోకండి. ఒక్క విషయంలో జాగరూకతతో ఉండండి, ఐక్యతను చాటండి, అపోహలు నమ్మకండి. నిజం ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ నిజం మాట్లాడే వాళ్ళ వైపు నిలబడే ప్రయత్నం మీరు చేయండి. తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇప్పటికైనా ఒక ఆలోచన చేసి గ్రూప్ ఏలో చేర్చాలన్నటువంటి ఒక న్యాయమైన డిమాండ్ను పట్టుకొని వచ్చిన మీకు తప్పకుండా విజయం చేకూరుతుంది. మీ న్యాయమైన కోరిక నెరవేరుతుంది. మీకున్నటువంటి ఈ న్యాయమైన డిమాండ్తో మీరు చేస్తున్నటువంటి పోరాటాలకు, ఉద్యమాలకు మేము వెన్నుదన్నుగా నిలబడి కృష్ణతో పాటుగా మైనార్టీ వర్గం కూడా మీకు అండగా ఉన్నదనే విషయాన్ని చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చినాను. మిత్రులారా, ఈ రోజు మాట్లాడుకోవడం మాత్రమే కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఉద్యమాన్ని నిర్మాణం చేయడం విషయంలో, మనందరం ఐక్యంగా భవిష్యత్ కార్యాచరణను చేసుకునే విషయంలో, పూర్తిగా మన భవిష్యత్ తరాల కోసం చేసేటటువంటి న్యాయమైన పోరాటాలలో కూడా మీ అందరూ విజ్ఞానవంతులుగా, వివేచనవంతులుగా మీ భాగస్వామ్యం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై భీమ్.